కిడ్స్ కి ఎనర్జీ, డయాబెటిస్ కి ఫ్రెండ్లీ. ఇంకా డైట్ చేసే వాళ్ళ విషయానికి వస్తే చాలా చాలా యూజ్ అవుతాయి ఈ దోశలు. ఈ దోశలకి మనం బియ్యం పిండి బియ్యాన్ని గాని యూజ్ చేయము. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పులు బెన్సీ రవ్వ, అదేనండి దుడ్డు రవ్వ అంటారు కదా, సో మార్కెట్ లో దొరుకుతుంది, దాన్ని వేసుకొని 6-7 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశల కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ ని యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. మీకు కొంచెం పులుపు కావాలంటే నైట్ అంతా పక్కన పెట్టేసి మార్నింగ్ కి వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు వేసుకోవాలన్నా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి. దోశలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. కలర్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్ గా మనం రైస్ వేసే దోశల కంటే ఈ దోశలు డబుల్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఒకటే తినే దగ్గర తప్పకుండా 2-3 ఎక్స్ట్రా తినేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఏ చట్నీతోనైనా బాగుంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.